ఎన్నికల గురించి గతంలో చేసిన పని గురించి చెప్పకుండా వైసీపీ గురించి మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి అర్థం కాక చంద్రబాబు మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు. టీడీపీ పాలనలో చేసిన మంచి పని ఒకటైనా ఉందా? చంద్రబాబు హయాంలో వచ్చిన తుఫాన్, వరదల గురించి చేసిన ఖర్చుల గురించి లెక్కలు చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు. ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయి అనేది 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నది వాస్తవమే. 1,60,00,000 కుటుంబాలలో హౌస్ హోల్డ్స్లో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా ఏదో ఒక బెనిఫిట్ అందుతున్న నేపథ్యం ఈ 4.5 ఏళ్లలో ఉంటే, అలాగే గడప గడపకు పరిపాలన అనేది కళ్ళ ముందు కనపడతా అంటే 20 లక్షల ఇళ్ళు పైగా కన్స్ట్రక్షన్, అందులో 5 లక్షల ఇళ్ళు ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొక 5 లక్షల ఇళ్ళు జనవరికి పూర్తి చేయాలని తలపెట్టి జరుగుతుంటే, కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ. తుఫాను, కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి.